వచ్చే నెలలో ఉచిత విద్యుత్ హామీ అమలు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్న మంత్రి కోమటిరెడ్డి. అధికారులు ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పనిచేయాలి. ప్రజల సమస్యలపై దృష్టి సారించాలన్న సీతక్క. ఖమ్మం కార్పొరేషన్లో మంత్రి తుమ్మల సమీక్ష. పెండింగ్ లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఆదేశం. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి. గవర్నర్ ఆమోదం కోసం పంపించిన ప్రభుత్వం. కేటీఆర్ హరీష్ కు ఇప్పుడు ఉద్యమకారులు గుర్తొచ్చారా? ప్రాజెక్టుల పేరుతో 100 కోట్లు దోచుకున్నారన్న రఘునందన్ రావు. మార్పులు చేర్పులపై స్పీడ్ పెంచిన వైసీపీ అధిష్టానం. 5వ జాబితాపై కసరత్తు వేగవంతం చేసిన జగన్. వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసిరిన వైఎస్ షర్మిల. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ డిమాండ్. చంద్రబాబు పవన్ వదిలిన బాణాన్ని కాంగ్రెస్ వదిలిన బాణం షర్మిల అన్న నటుడు పృథ్వీరాజ్. వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా. నర్సారావుపేటలో కొత్త అభ్యర్థిని పెట్టాలని పార్టీ చూస్తోందన్న ఎంపీ. మన్యం జిల్లా శంబర గ్రామంలో పోలమాంబ జాతర. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం రాజన్న దొర. పేదలకు ఆరోగ్యం అందించడమే జగన్ లక్ష్యం. పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న విడుదల రజని. పల్నాడు జిల్లాలో లోకేష్ బర్త్డే బాహాబాహి. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. నిజామాబాద్ జిల్లా సాలూరులో విద్యార్థుల ధర్నా. సాలూరుకు ఆర్టీసీ బస్ వేయాలంటూ డిమాండ్. కోడికత్తి శ్రీను బెయిల్పై హైకోర్టులో పిటిషన్. విచారణ రేపటికి వాయిదా. ప్రజలను కలవకుండా బీజేపీ కుట్ర చేస్తోంది. న్యాయ యాత్రను అడ్డుకోవడంపై రాహుల్ ఫైర్. భారత్ జోడో న్యాయ యాత్రలో ఉద్రిక్తత. రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసుకు అసోం సీఎం ఆదేశం. విపక్ష ఇండియా కూటమిలో చిచ్చు. మమతా బెనర్జీ అవకాశవాది అన్న అధీర్ రంజన్ చౌదరి. జార్ఖండ్ సీఎం సోరెన్ కు మళ్లీ సమన్లు. మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్న ఈడీ. భక్తజన సందోహంగా అయోధ్య. బాలరాముణ్ణి దర్శించుకున్న 3 లక్షల మంది. ఈ నెల 29 నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు. ఒక్కో ట్రైన్లో 1400 మందికి అవకాశం. పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తామన్న నవాజ్ షరీఫ్. చైనాలో భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.2గా తీవ్రత నమోదు. బ్యాడ్మింటన్ లో ట్రోఫీ గెలిచిన హీరోయిన్. మిక్స్డ్ డబుల్స్ లో టైటిల్ కొట్టిన నివేదా పేతురాజ్. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1053, నిఫ్టీ 333 పాయింట్ల పతనం.